వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించేదే లేదు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దేందుకు చర్యలు. విశాఖలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 700 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, 3.67 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎఫ్ఎల్ఎన్టీయూ పరీక్షకు అభ్యసకులందరూ తప్పనిసరిగా హాజరు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం అక్షరాంధ్ర కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. పరిశ్రమల కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ, అధునాతన సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ. విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అర్హులందరికీ పింఛన్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. విశాఖలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించారు. వారి ఆంక్షలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తున్నాం. ప్రతి అడుగులు ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం చేయాలనుకున్న మంచిని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతమైన శాఖగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతి అడుగులో పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఉద్యోగులకు కూడా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఉద్యోగులు కూడా అంతే చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆశిస్తున్నామని, ఆలసత్వం, అవినీతికి తావలేకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నిర్దేశం చేశారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట, జలజీవన్ మిషన్ తదితర విభాగాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు. గత ఏడాది నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేశారా లేదా, పూర్తి చేయకపోతే కారణాలు ఏంటి అనే అంశాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీలో స్వపరిపాలనకు చోటు లేకుండా చేసిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడితనంతో ఇష్టానురాజ్యంగా నిధులు దారి మళ్లించిందన్నారు. జలజీవన్ మిషన్ లక్ష్యాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. 4,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. నాకు చప్పట్లు, పొగడ్తలు అవసరం లేదు, పని మాత్రమే కావాలని వెల్లడించారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్ పనుల్లో నిర్లక్ష్యాన్ని, నిధుల దుర్వినియోగాన్ని సహించమన్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన, పని పట్ల నిర్లక్ష్యం వహించిన కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సోషల్ ఆడిట్ కూడా మొక్కుబడి కాకుండా పక్కాగా జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలని వెల్లడించారు. ఈ సమావేశంలో విశాఖ దక్షిణ శాఖ సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ సన్ముఖ్ కుమార్, విశాఖపట్నం కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్, గ్రామీణ నీటిపారుదల శాఖల రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలోని అక్షరాంధ్ర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అభ్యసకులు పట్టుదలతో చదువుకొని ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం గ్రామంలోని అక్షరాంధ్ర ఉల్లాస్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద వీధిలోని వాలంటీర్ టీచర్లు ఎన్ స్వాతి, జి రమణమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తరగతులను పరిశీలించిన కలెక్టర్ అభ్యాసకులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా అభ్యాసకులు రాస్తున్న తీరును, వారు చదివే సామర్థ్యాన్ని కలెక్టర్ స్వయంగా పరీక్షించారు. అనంతరం టీసీఎన్ వారు రూపొందించిన వీడియో పాఠశాలను ప్రదర్శించి వాటి ద్వారా సులువుగా నేర్చుకోవాలని సూచించారు. మార్చి 29న నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎన్టీయూ పరీక్షకు అభ్యాసకులందరూ తప్పనిసరిగా హాజరై ఉత్తీర్ణత సాధించి జిల్లాను అక్షరాస్యతతో ముందుంచాలని పిలుపునిచ్చారు. సింగపురం గ్రామంలో ప్రస్తుతం 340 మంది అభ్యాసకులు ఉండగా
వారికి 34 మంది వాలంటీర్ టీచర్ల ద్వారా విద్యాబోధన చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీడీఓ ప్రకాశ్ రావు, వయోజన విద్యా ఏడీ సోమేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓలు సూర్యనారాయణ, తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చింతలపూడి రోడ్లోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోకో ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి సాగులో తీసుకోవలసిన మెలకువలు, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు, ఉద్యానవన శాస్త్రవేత్తలతో కోకో అభ్యుదయ రైతులకు అవగాహన కలిగించడమే రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశమన్నారు. రైతుల ప్రతి సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం 50,000 కోట్ల రూపాయలు ఉంటే ఉద్యానవన శాఖ 1.68 లక్షల కోట్లు ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు మంచి ఆదాయం అందించేలా ఉద్యానవన పంటకు ప్రోత్సాహం అందిస్తున్నామని, ఉద్యానవన రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు, ఆటోమేషన్ అందిస్తున్నామన్నారు. విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలోనే పెద్ద ఎత్తున నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కోకో కాంక్లేవ్ సదస్సును శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కలిగిస్తారని, నాణ్యమైన కోకో ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ప్రభుత్వ బ్యాంకర్ల సహకారం తదితర అంశాలు కాంక్లేవ్లో తెలియజేస్తారన్నారు. అనంతరం కోకో పంటలో అధిక దిగుబడి, తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడిని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, హార్టికల్చర్ ఉన్నతాధికారులను దుస్సాలులతో సత్కరించారు. అలాగే వివిధ కంపెనీలు, బ్యాంకర్లు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కు విశేష స్పందన లభించింది. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కు విశేష స్పందన లభించింది. ఈ కాంపిటీషన్ కు ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ హాజరయ్యారు. విజేతలకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేశారు. షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు సుమారు 300 మంది విద్యార్థిని విద్యార్థులు, నటీనటులు హాజరయ్యారు. జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు నిర్వహించిన సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్, ఉమెన్ అండ్ చిల్డ్రన్, రోడ్ సేఫ్టీ అనే 4 విభాగాల్లో పోటీలు నిర్వహించగా ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలకు సుమారు 93 వీడియోలు రావడం విశేషం. అయితే షార్ట్ ఫిల్మ్ విజేతలకే కాకుండా ఫిల్మ్ తీసి పార్టిసిపేట్ చేసిన తమ వీడియోలను జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేసి మిగిలిన వారందరికీ మెమెంటోలు మరియు సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్వాలిటీ మరియు మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ తీయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చారని ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు. ఎమ్మెల్యే గౌత్ శిరీష తనపై కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలను ఖండిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. తమపై కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ పలస శాసనసభ్యురాలు గౌత్ శిరీష ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. వార్తాపత్రికల్లో ఆరోపించిన ప్రదేశాలకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ మరియు ఇతర భూమి సంబంధిత ప్రభుత్వాధికారులను స్వయంగా తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ కబ్జాలు చేసిన వారిని వదిలేసి తనపై కేవలం నిందలు మోపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికైన రోజు నుండే పలస అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు. నేను గాని నా అనుచరులు గాని తప్పు చేసినట్లు మీ వద్ద ఆధారాలుంటే వివరాలతో సహా చూపించండి. ఆ రోజే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నేను వెనుకాడనని స్పష్టం చేశారు. కేవలం కాగితం పైన రాసినంత మాత్రాన ఆరోపణలు నిజం కావని, సాక్ష్యాధారాలు లేకుండా చేసే ఆరోపణలను న్యాయస్థానాలు కూడా నమ్మవని ఆమె హితవు పలికారు. కొంతమంది తప్పుడు వార్తలు రాయడం వల్ల నిజాయితీగా పనిచేసే జర్నలిస్టుల గౌరవానికి కూడా భంగం కలుగుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఉన్నది ఉన్నట్టు రాయండి, మమ్మల్ని ప్రశ్నించండి. ఎక్కడ అభివృద్ధి జరగలేదో మీరు పేపర్లో వేసిన మరుసటి రోజే నేను అధికారులను తీసుకుని అక్కడికి వస్తాను. నా వల్ల అయితే ఆ పని పూర్తి చేస్తాను, లేదంటే
నా నిస్సహాయతను మీ ముందే ఒప్పుకుంటానని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. పలాసలో ఎక్కడైనా అక్రమ భూకబ్జాలు జరిగితే పేర్లతో సహా వివరాలు అందించి రెవెన్యూ పోలీస్ శాఖలకు సహకరించాలని ఆమె కోరారు. గతంలో జరిగిన అక్రమ కబ్జాలను కూడా వెలికితీసి ఆ భూములను అర్హులైన పేదలకు పంచిపెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ ప్రక్రియలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాపై కూడా ఆమె స్పందించారు. అధిక ఫీజుల కారణంగా చట్టబద్ధమైన క్వారీలకు అనుమతులు రావడం లేదని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. 2 రోజుల్లో మైనింగ్ అధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటు ధరలో గ్రావెల్ లభించేలా ప్రతి మండలానికి కనీసం ఒక క్వారీ అయినా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం మీద తనపై వస్తున్న ఆరోపణలను కేవలం మాటలతో కాకుండా అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయిలో పర్యటించి తిప్పికొట్టడం ద్వారా ఎమ్మెల్యే శిరీష తన ప్రభుత్వ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని చాటుకున్నారు. తిరుపతి లడ్డూ అంశంపై సిట్ నివేదికలో నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ శ్రేణులు ఇచ్చాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. తిరుపతి లడ్డూ అంశంపై సిట్ నివేదికలో సబ్మిట్ చేసిన నివేదికలో నెయ్యి కల్తీ జరగలేదని ఇచ్చాపురం సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎంఎస్సీ నత్తురామారావు, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, మాజీ ఏఎంసీ నూతనపాటి బాబురావు, ఎంపీపీ దేవదాస్ రెడ్డి, కడియాల ప్రకాష్, పుష్ప, జడ్పీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిరియా విజయ మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామిపైన జరుగుతున్న అసత్య ప్రచారాలు, లడ్డూపై జరుగుతున్న దుష్ప్రచారాలు ఇప్పటికైనా ఆపాలి అంటూ మండిపడ్డారు. తిరుపతి దేవస్థానంలోని ప్రసాదం లడ్డూని పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు. మరి ఇది దుష్ప్రచారం కూడా అంటాం కాదు, అది విషపూరితమైన ప్రచారం అనే చెప్పాలి. మరి ఇలాంటి ప్రచారం చేసి మరి ఎంతో మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఈ రోజు వరకు నడుచుకుంటూ వస్తున్నారు. మరి దీనికి ధీటుగా ఇప్పుడు ఏదైతే సిబిఐ వాళ్ళు సిట్కి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు రీఎగ్జామిన్ ఆ లడ్డూని చేసిన తర్వాత మనకి తీర్పు అయితే వచ్చింది. ఎలాంటి యానిమల్ ఫ్యాట్ ఈ పవిత్రమైన దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూకి అయితే కలపలేదు అన్నదైతే మనకైతే రావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే లడ్డూపై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. మతపరమైన అల్లర్లు, అసమానతలు సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని, మీరు చేసిన పాపానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లిస్తారంటూ హెచ్చరించారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం పైన చేసిన ఆరోపణలను ఆ దరిమిలా కొనసాగిన దర్యాప్తు నివేదిక ఈ రోజు రాష్ట్రంలో జరిగిన కుట్రని పటాపంచలు చేస్తూ స్వయంగా ఆ దేవదేవుడే తిరుపతి లడ్డీలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి ప్రజల ముందుకు సిట్ నివేదిక రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి, ప్రపంచంలో ఉన్న హిందువులు మొత్తానికి కూడా ఆ దేవుడే తెలియజేసిన వాస్తవం ఏంటి అనంటే ఎటువంటి కల్తీ జరగలేదు. ఇది కేవలం ఒక కుట్రపూరితమైన రాజకీయ క్రీడగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు చేపట్టిన ఒక రాజకీయ క్రీడగా అభివర్ణిస్తూ అటువంటి మలినమైన ఆలోచనలు చేసిన కూటమి నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారి గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో వైఎస్ఆర్ శ్రీపీ శ్రేణులు మొత్తం ఈ రోజు ఇక్కడికి చేరి పూజలు చేయడం, మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం యావత్ నియోజకవర్గం కేడర్ మొత్తం తరలి రావడం ఈ రోజు అందరికీ సంతోషంగా ఉంది. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇటువంటి అసత్య ఆరోపణలు మాని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు వాళ్ళకు మంచి మనసు ప్రసాదించాలని కోరుకుంటూ. విశాఖలో పారిశ్రామికవేత్తలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలుష్యం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొంతవరకు కాలుష్యాన్ని భరించక తప్పని పరిస్థితి. అయితే కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నివారించలేకపోయినా నిలువరించి నియంత్రించే ప్రయత్నం అయితే జరగాలి. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ జీవ వైవిధ్యానికి సహకరించాలని సూచించారు. నూతన సాంకేతిక సాయంతో వ్యర్థాల నిర్వహణ, గాలి నాణ్యత పెంపు తదితర చర్యలు తీసుకోవాలని తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. పోర్ట్ నుంచి పారిశ్రామిక వాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర తీర ప్రాంత ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చింది. గడిచిన 2 ఏళ్ల కాలంలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరివాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా తాడి గ్రామంలో ఇంకొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడిన దుస్థితి ఏర్పడిందన్నారు. అయితే దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగానే 50% గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రతి పరిశ్రమ 33% గ్రీన్ బెల్ట్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ బృహత్తర ప్రణాళికలో మీరంతా భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పొందూరు మండలం తోలాపి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమ్దల్ వలస శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి ఆయన పింఛన్ను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటి వద్దకే చేరుతాయని, పెన్షన్ పెంచి 1వ తారీఖు సెలవు దినాలు అయితే ముందు రోజే పంపిణీ చేసిన ఘనత దేశ చరిత్రలోని ఒక్క చంద్రబాబు నాయుడికే చెందుతుందని కొనియాడారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెల నెల పింఛన్లు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప సేవలందిస్తుందని ఆయన పేర్కొన్నారు. తోలాపి గ్రామంలో 532 మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మాలి మండలంలో విస్తృతంగా పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. లకందిడ్డి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండగలా మారిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెరిగిన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తూ ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు పెరిగిన పెన్షన్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తూ 50,000 కోట్లకు పైగా వ్యయం చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 700 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టామని, రైతులకు సాగునీరు అందించేందుకు వంశధార రిజర్వాయర్ పనులకు 16.50 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, సూపర్ 6 హామీలన్నింటినీ 20 నెలల వ్యవధిలోనే నెరవేర్చామని పేర్కొన్నారు. అర్హులైన వారికి నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామర్థ్య నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. తొలుత పలు అంతర్గత రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించగా లకందిడ్డి గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. రైతులకు అవసరమైన గాబు తీసిన వ్యవసాయ పరికరాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొంటూ వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారు. బాధిత మహిళను కుటుంబంతో సహా రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి వెంటబెట్టుకుని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి గర్భస్థ శిశు మృతికి సంబంధించి వివరాలను తెలుసుకుంటారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ పవన్ కళ్యాణ్ ని కలిశారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా వైద్యులు, సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా, ఎంతో అవమాననీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయిందని తెలిసినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని, తన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదే పదే చెప్పినా వినిపించుకు
పట్టించుకోలేదని తెలిపారు. పైగా తన కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారని, కాన్పు సమయంలో తన గుండెలపైకెక్కి కూర్చొని సాధారణ కాన్పు పేరిట అవమానీయంగా ప్రవర్తించారని వాపోయారు. చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృత శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతో పాటు జీవితకాలం మనోవేదన మిగిల్చిందంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు. తనలాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఆ మహిళ వేదన విని చలించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరపున తగిన భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతి లడ్డూ కేసులో నిజాలు తేలడంతో నరసన్నపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో స్పష్టం చేయడం జరిగిందని, కోర్టులో నిజాలు తేలినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ ఆదేశాల మేరకు యువ నాయకులు కృష్ణ చైతన్య పిలుపు మేరకు నరసన్నపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూటమి నేతలకు మంచిబుద్ధి ప్రసాదించాలని వైసీపీ శ్రేణులు 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో మంది తిరుమల భక్తుల తాలూకా మనోభావాన్ని దెబ్బతీస్తూ తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు ఉందని, అలాగే చేప నూనె ఉందని చెప్పేసి, పంది కొవ్వు ఉందని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేయడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు వాస్తవాలన్నీ తెలుసుకొని మాట్లాడవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఉంటుంది. కానీ అటువంటి వ్యక్తి నీతి రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని రకరకాలుగా విమర్శించి వాళ్ళ తాలూకా ప్రచార మాధ్యమాల ద్వారా, పత్ర మీడియా ద్వారా అనేక తప్పుడు ప్రకటనలు గతంలో చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే సిబిఐ తన ఛార్జ్షీట్ లో క్లియర్ గా తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి కొవ్వు పదార్థాలు లేవని చెప్పి ఈ రోజు క్లియర్ గా తిరుపతి సిబిఐకి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన బుద్ధి మార్చుకొని ప్రజలకి ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు చెప్పి అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ తాలూకు తప్పు తెలుసుకొని తిరుపతి వెళ్లి అక్కడ ఉన్న భక్తులకి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నర్సన్నపేట పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు స్వయంగా అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం నర్సన్నపేట పట్టణంలోని హట్కో కాలనీ ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరక్షరాస్యులకు ఆర్థిక భరోసా చేకూరిందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్ 3,000 నుండి 4,000 వరకు పెంపు చేయడం, పింఛన్లు 1వ తారీఖున సెలవు దినం కావడంతో 31వ తారీఖునే అందజేయడం పట్ల తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 100% పింఛన్ల పంపిణీకి కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. సాక్షాత్తు కలియుగ దైవం ప్రసాదం పైనే చంద్రబాబు అబాండాలు వేయడం అన్యాయమని గొర్లె కిరణ్ కుమార్ మండిపడ్డారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల గ్రామంలో కొండపైన గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త హిందువుల ఆరాధ్య కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు బాధ్యతారహితంగా వైసీపీ హయాంలో ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందని ఆరోపించిన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేసు సుమోటోగా స్వీకరించి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ కమిటీ వేయడంతో సిట్ రిపోర్టు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వంటి
వేరువేరు సంస్థల రిపోర్టర్లు జంతువుల కొవ్వు లడ్డూ ప్రసాదంలో కలవలేదని నిర్ధారణ చేయడంతో కూటమి ప్రభుత్వం ప్రజలకు స్వామివారి భక్తులకు సమాధానం చెప్పలేక ఇంకా తప్పుడు ఆరోపణలు చేయడం అన్యాయమని అన్నారు. చంద్రబాబు 80 ఏళ్ల వయసులో దేవుని ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేయడం అతని నీచ రాజకీయానికి పరాకాష్టని అన్నారు. చంద్రబాబుకు నిజంగా దేవుడి పట్ల భక్తి భయం ఉంటే స్వామివారి భక్తుల మనోభావాలతో రాజకీయం చేయడని వెల్లడించారు. లేని కల్తీపై విజయవాడ దుర్గమ్మ మెట్లు కడిగిన ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నోరు కడగాలని హితవు పలికారు. దేవుడిపై భక్తి ఈ కూటమి నేతల కంటే మాకు ఎక్కువ ఉందని, వీరి స్వార్థ రాజకీయాల కోసం హిందువుల మనోభావాలు పణంగా పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు, సర్పంచ్, ఎంపీటీసీ, వివిధ హోదాలో గల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విజేత అయినటువంటి ఫోర్సెస్ హీరో పడాల కళ్యాణ్ శ్రీకాకుళం విచ్చేసి కృష్ణా డైమండ్ జ్యువెలరీ లక్కీ డ్రా తీసి కాల్ విజేత బస్వా షణ్ముఖ్ పేరును ప్రకటించారు. అనంతరం ఆయన సందేశాన్ని ఆర్మడ్ ఫోర్సెస్ గౌరవం పెంచేలా పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చెడుదారులు పట్టకుండా ఉండాలంటే ఆర్మడ్ ఫోర్సెస్ లో జాయిన్ అయితే బాగుంటుందని, ఆ క్రమశిక్షణ వల్ల మన సొసైటీలో ఎంతో మార్పు వస్తుందని, ఈ కార్యక్రమానికి తను రావడానికి ముఖ్య కారణమైన డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. అలాగే డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం కూడా ఈ ప్లాట్ఫామ్ ని అందించిన ఆర్మీ అభిమాని కృష్ణా డైమండ్ జ్యువెలరీ అధినేత పొట్నూరు శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నా కూడా పడాల కళ్యాణ్ ఈ కార్యక్రమంకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మాజీ సైనికుల జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, లయన్స్ క్లబ్ లయన్లు, నటకుల మోహన్ మరియు పొన్నాడ రవి పాల్గొనడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత్ గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, జనరల్ సెక్రటరీ పి మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.